ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఆ తర్వాత హత్యా ఘటన నిరసిస్తూ గత 3 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ చౌక్లో రిమ్స్ ఆసుపత్రి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయం కావాలంటూ వీ వాంట్ జస్టిస్ అంటూ జూనియర్ డాక్టర్లందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్లందరూ కూడా మనతో ఉన్నారు. మరి సంఘటన ఏం జరిగింది, ఎలాంటి న్యాయాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు, మనం వాళ్ళకి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి న్యాయాన్ని మీరు కోరుకుంటున్నారు? ఈరోజు నేరస్తులను అయితే శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మహిళా డాక్టర్కే కాదు, ప్రతి ఒక్క ఫీమేల్ కూడా దీనికి లీడ్ తీసుకొని వాయిస్ రేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఘటన జరిగింది, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపాల్ కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే ఎవరికైతే సంఘటనకు బాధ్యులైన వారిని ఏ విధంగా శిక్షించాలని కోరుకుంటున్నారు? మీరు చెప్పండి, ఎలాంటి న్యాయాన్ని మీరు కోరుకుంటున్నారు? 4 दिन पहले लड़की का रेप हुआ था और उसको बहुत कवर अप करने की कोशिश करी गई है. बख्शकों ने रेप करा है, अब कहते हैं गैंग रेप हुआ है. तो इसके लिए हम प्रोटेस्ट कर रहे हैं और ये प्रोटेस्ट चलता रहेगा जब तक हमें जस्टिस नहीं मिलेगा. थैंक यू. So what type of justice you needed? We want them to be punished severely. Not only them. It's about all the doctors. We are serving for the people. It's for the people. We are doctors. We are serving to the people. We want justice. Okay? Not just to any woman. It's about all the. Okay? Not just doctors. It's not about only doctors. Every Indian, every woman, girl in the India. We want justice for all of them. అది అయితే దాదాపుగా గత 3 రోజులుగా అయితే ఇక్కడ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. మీరు చెప్పండి, అంటే ఇందులో ఏదైనా రాజకీయ జోక్యం ఉందని మీరు భావిస్తున్నారా? బెంగాల్ గవర్నమెంట్లో మాత్రం ఖచ్చితంగా రాజకీయ జోక్యం ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సిబిఐకి అప్పచెప్పగానే హైకోర్టు ఆర్డర్ చేసింది. కానీ హైకోర్టు ఆర్డర్ చేసిన వెంటనే అక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ సెమినార్ రూమ్ దగ్గర ఎక్కడైతే జరిగిందో అక్కడ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ని మొత్తం కూలగొట్టడం జరిగింది. అక్కడ జస్ట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ దే వాంట్ టు రిమూవ్ ది ఎవిడెన్స్. అక్కడ జరిగిన ఎవిడెన్స్ని రిమూవ్ చేసి అక్కడ ఉన్న మెయిన్ దోషుల్ని తప్పించడానికి మాత్రమే ఇది జరుగుతున్న కుట్ర. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అయింది. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా తొందరగా అప్పచెప్పట్లేదు. అండ్ ఇంకోటి అక్కడ వెంటనే పోలీస్ వాళ్ళు కూడా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద వెంటనే అటాక్ చేస్తారు. అసలు ఒక పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద ఎందుకు అటాక్ చేయాలి? వాళ్ళు ఏమీ వచ్చి వాళ్ళ మీద వచ్చి రాళ్లతో కానీ కర్రలతో కానీ కొట్టింది లేదు. కానీ అక్కడ అలా జరగలేదు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కూడా అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆఫ్ కోల్కతా దే షుడ్ ఆల్సో గివ్ ఎన్ అపాలజీ. అండ్ ఆల్సో అక్కడ గవర్నమెంట్ అనేది చాలా స్విఫ్ట్గా ఆ సిబిఐ హైకోర్టు ఆర్డర్స్ని ఫాలో అవుతూ వెంటనే వాళ్ళు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని నిష్పక్షపాతంగా సిబిఐకి అప్పచెప్పాలి. ఎటువంటి ఎవిడెన్సెస్ని కానీ ఏది కూడా రిమూవ్ అవ్వకుండా వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాలి. ఎటువంటి జాప్యం జరగకూడదు. అంటే వెంటనే అక్కడ ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయలేదండి. ప్రిన్సిపల్ని లాంగ్ లీవ్లో పంపించారు, విచ్ ఇస్ ఈవెన్ మోర్ షేమ్ఫుల్. అంటే అతను అక్కడ ప్రిన్సిపల్ ఉండి యాక్షన్ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయకపోగా మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారని ఆ డాక్టర్ని అడగడం జరిగింది. ఆ పీజీస్కి డ్యూటీ వేసిందే అడ్మినిస్ట్రేషన్. మరి డ్యూటీ వేసిన అడ్మినిస్ట్రేషన్కి అక్కడ ఎందుకుండా ఆ ప్రిన్సిపల్కి తెలీదా? ఖచ్చితంగా ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అతన్ని వెంటనే డిమోట్ చేయకుండా సస్పెండ్ చేయకుండా లాంగ్ లీవ్లో పంపించి ఇప్పుడు కాల్కటా మెడికల్ కాలేజ్ అని ఒక గవర్నమెంట్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ చేశారు. దిస్ ఇస్ అట్టర్ బుల్షిట్, ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రసీ, ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈ ప్రమాద ఘటనకు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక భద్రత నిర్లక్ష్యమే కారణం అంటారా, లేదంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ నిర్వహణ లోపం అంటారా? బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే అది జస్ట్ రేప్ అండ్ మర్డర్ కాదండి, గ్యాంగ్ రేప్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. అది ఒక్క పర్సన్ చేసింది కాదు. ఎందుకంటే తన చెవులలో, కళ్ళల్లో, పర్సనల్ బాడీ పార్ట్స్లలో గాజు పెంకులు దొరికాయండి. అంటే అది చెప్పకూడదు. అంత ఈవెన్ డాక్టర్ అయినా మాకే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడు మాకు గజగజ వణుకొచ్చింది. పాపం మా ఆడబిడ్డ ఎలా తేల్చుకుందో మాకు తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరే కాదండి, ఖచ్చితంగా పొలిటికల్ కూడా కనెక్షన్ ఉందని మేము భావిస్తున్నాం. అందుకనే సిబిఐకి అప్పచెప్పారు కాబట్టి మీరు ఎటువంటి జాప్యం చేయకుండా వెస్ట్ బెంగాల్లో ఆ ఇన్వెస్టిగేషన్ని వెంటనే సిబిఐకి అప్పచెప్తే ఏం జరిగింది, అసలు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మొత్తం బయటపడుతుంది.
అంటే ఒక ఓవరాల్గా ప్రధానంగా అంటే ఫైనల్గా మీరు ఎలాంటి జడ్జిమెంట్ కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇలాంటి దుర్ఘటన ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక లేడీ మిడ్నైట్ 3 o'clockకి తను పనిచేస్తున్న ఆఫీస్లో, తను పనిచేస్తున్న హాస్పిటల్లో అక్కడే అత్యాచారం గురవుతుందంటే ఇంకా ఇండియాలో ఏ ఆఫీస్లో ఏ ఉమెన్కి భద్రత ఉందండి? అంటే ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తే ఏమైనా సేఫ్టీ ఉందా? ఇప్పుడు హాస్పిటలే పక్కన పెట్టండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే వేరే చోట కానివ్వండి, ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవనే మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అందుకని హెల్త్ ప్రొటెక్షన్ కోసం ఎస్పెషల్లీ సివిక్ వర్కర్స్కి ఎలాంటి న్యాయం ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లోక్సభలో పాస్ చేయడం జరిగింది. కానీ ఆ బిల్లుని బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో, కానీ అది బిల్ పాస్ చేయలేదు. ఆ బిల్ పాస్ చేయకపోయి ఉంటే, ఆ బిల్ అప్పుడే పాస్ చేస్తుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఎందుకంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద స్పెషల్ లాస్ ఉన్నాయి. ఆ స్పెషల్ లాస్లో కంప్లీట్ హెల్త్ కేర్స్ అంటే డాక్టర్స్ ఒకటే కాదు, నర్సెస్ కానివ్వండి, పారామెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, బీఎస్సీ అలైడ్ సైన్సెస్ వాళ్ళు కానివ్వండి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ సర్జన్స్ కానివ్వండి, వీళ్ళొక్కళ్ళే కాకుండా ఈ హాస్పిటల్లో పనిచేసే ఈ ఒక్క సెక్యూరిటీ జస్ట్ హాస్పిటల్కి డాక్టర్స్కి మాత్రమే కాదు, ఈ సెక్యూరిటీ హాస్పిటల్లో చేరికైన పేషెంట్స్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నవాడు జస్ట్ డాక్టర్స్కే సెక్యూరిటీ ఇవ్వరు కదండి, అక్కడికి వచ్చే పేషెంట్స్కి కూడా సెక్యూరిటీ ఉంటుంది. సో ఇది మాకంటే ఎక్కువ మీకే నష్టదాయకం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ మీద అసాల్ట్ జరిగినప్పుడు తను చదువుకున్న చదువుని ఇంప్లిమెంట్ చేయడానికి రిస్క్ చేసి కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే తన ప్రాణం కూడా తనకి ముఖ్యం కాబట్టి తను ఏదైనా రిస్క్ తీసుకోవాలన్నా చాలా భయపడతాడు. అండ్ ఇలాంటి రేప్ ఇన్సిడెంట్ జరిగిందంటే మంచి టాలెంట్ మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోయే నష్టం ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇప్పుడన్నా మేల్కోండి, ఇది డాక్టర్స్ ఇన్సిడెంట్ కాదు, ఒక మహిళ మీద జరిగింది. నిర్భయ కేసు కంటే చాలా అతి దారుణమైన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్. మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని గవర్నమెంట్ని ప్రశ్నించండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఎమ్మటే రియాక్ట్ అయ్యి సిపిఐ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి మీరు కూడా ఫోర్స్ చేయండి. ఎందుకంటే మీకు వైద్యం చేసే వైద్యులు సురక్షంగా లేకపోతే మీకేమన్నా ఇబ్బంది అంటే మీకేమన్నా హెల్త్ పరంగా ఏమన్నా అయితే చూసుకోవడానికి మరెవరు ఉంటారు? సో ఈ బాధ్యత అనేది మాకు మాత్రమే కాదు, అందరి సామాజిక బాధ్యత అని మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అది ఖచ్చితంగా దీనిపై అయితే న్యాయ విచారణ జరగాలని, అలాగే తర్వాత ఈ యొక్క ఖచ్చితంగా దీనికి ఒక పూర్తిగా డాక్టర్లకు అంటే ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి ఒక డాక్టర్లకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. అలాగే తమ ధర్నా ఏదైతే చేస్తున్నారో ఇదందరూ కూడా ప్రజలు కూడా తమ ధర్నాకు పూర్తి మద్దతు అయితే ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ జూనియర్ డాక్టర్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ.